యేసుక్రీస్తు శుక్రవారం నాడు చనిపోయాడా? లేఖనానుసారం 3 దివారాత్రులు సరిపోతున్నాయా? మొదలగు విషయాలు లేఖనాల వెలుగులో పరిశీలిద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ప్రకారం క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడెను. కాబట్టి పస్కా పశువును ఏ రోజున, ఏ తారీఖున, ఎన్ని గంటలకు వధించారో యేసుక్రీస్తును కూడా అదే తారీఖున, అదే రోజున ఖచ్చితంగా అన్ని గంటలకే వధించబడాలి. అబీబు నెల 10వ తేదీన పస్కా పశువును తీసుకోవాలి. అది నిర్దోషమైన ఏడాది మగగొర్రె పిల్ల గాని, మేక పిల్ల గాని అయి ఉండాలి. దానిని ఆ నెల 14వ తేదీ వరకు కట్టి ఉంచాలి. అలా కట్టి ఉంచటం వలన ఆ దారిని వెళ్లే వారందరూ ఆ పశువును చూసి ఒకవేళ దానిలో ఏదైనా లోపం ఉంటే ఆ యజమానికి తెలియజేస్తారు. అప్పుడు అతను దాన్ని మార్చటానికి వీలుంటుంది. ఏ లోపాన్ని కనుగొనలేదంటే అది బలికి నిష్కలంకమైనదని అర్థం. 14వ తేదీ సాయంకాలంలో దానిని వధించాలి. ఇది పస్కాకు సంబంధించిన విధి. అలాగే యేసుక్రీస్తు కూడా అబీబు నెల 10వ తేదీన పస్కా బలి కోసం దేవుని గొర్రె పిల్లగా ఎన్నుకోబడ్డాడు. అది ఎలాగంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనములో యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అనగా 9వ తేదీన ఆయన బేతనియాకు వచ్చెను. అనగా అబీబు నెల 9వ తారీఖున ఆయన బేతనియాకు వచ్చెను. ఆ మరునాడు అంటే 10వ తేదీన ఆయన గాడిద పిల్లనెక్కి ఊరేగింపుగా యెరూషలేముకు బయలుదేరి వెళ్ళెను. దీనినే మనమందరము మట్టలాదివారముగా జరుపుకుంటాము. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలమైనందున 12 మంది శిష్యులతో కూడా బేతనియాకు తిరిగి వెళ్ళెను. యేసు యెరూషలేము జయప్రవేశముతో దేవాలయంలో ప్రవేశించడమే తనకు తాను పస్కా పశువుగా కనపరుచుకున్నట్టు లెక్క. మరునాడు అనగా 11వ తేదీన బేతనియా నుండి యెరూషలేమునకు వెళ్ళుచుండగా దారిలో ఒక అంజూరపు చెట్టును శపించెను. ఆ తరువాత యెరూషలేము దేవాలయమున ప్రవేశించి అక్కడ క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి వారందరినీ వెళ్ళగొట్టెను. ఆయన నిన్నటి దినమున అనగా 10వ తేదీన దేవాలయమునకు వచ్చినప్పుడు వీరెవ్వరూ లేరు, అంతా ఖాళీగా ఉంది. అనగా క్రయ విక్రయములు జరపకూడని రోజు, అనగా విశ్రాంతి దినము, అదే శనివారము. కానీ 11వ తేదీ అయిన మరుసటి దినము అందరూ ఎవరి పనుల్లో వారు ఉన్నారు. అంటే మరుసటి దినము ఆదివారము. అదే దినము సాయంత్రం పట్టణము నుండి బయలుదేరి బేతనియాకు తిరిగి వెళ్ళెను. మరుసటి దినము 12వ తేదీ సోమవారం ఉదయాన్నే వారు మరలా పోవుచుండగా నిన్న శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయి ఉండుట చూశారు. అదే 12వ తేదీ సాయంత్రం వారు ఒలీవల కొండ మీదకు వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయులు రాకడ విషయములు అడిగినప్పుడు ఆయన రాకడకు ముందు జరిగే అనేక విషయములను యేసు వారికి తెలియజెప్పెను. 13వ తేదీ మంగళవారం పగలంతా యేసు శిష్యులకు అనేక విషయాలు బోధించెను. సాయంత్రం సూర్యాస్తమయం అవడంతోనే బుధవారం ప్రారంభమవుతుంది. అంటే 14వ తేదీ ప్రారంభమవుతుంది. అంటే పస్కా పండుగ రోజు మొదలవుతుంది. 14వ తేదీ బుధవారం రాత్రి ఆయన శిష్యులతో కలిసి ముందుగానే పస్కా విందును భుజించాడు. నిజానికి పస్కా విందు భుజించాల్సింది 14వ తేదీ సాయంత్రం. కానీ ఆ సాయంత్రం పస్కా పశువును బలిచ్చే సమయానికి ఈయన సిలువలో బలి అవ్వాలి. అందుకై ముందుగానే అనగా 14వ తేదీ మొదలైన రాత్రే ఆయన పస్కా విందును భుజించాడు. ఆ రాత్రే ఆయనను ఇస్కరియోతు యోధా అప్పగించుట, ఆయనను ప్రధాన యాజకుడైన కైపా మరియు ఆయన మామయ్య అయిన అన్న యొద్దకు తీసుకుని వెళ్లారు. ఆ రాత్రంతా ఆయనను అక్కడ బంధించారు. 14వ తేదీ బుధవారం ఉదయాన్నే యేసును పిలాతు వద్దకు తీసుకువెళ్లారు. పిలాతు ఆయనను సిలువ వేయటానికి అప్పగించాడు. వారు యేసుక్రీస్తును ఉదయం 9 గంటలకు గొల్గొతా కొండపై సిలువ వేశారు. 14వ తేదీ బుధవారం సాయంత్రం 3 గంటలకు ఆయన ప్రాణం విడిచెను. అంటే పస్కా పశువును బలి ఇవ్వవలసిన 14వ తేదీ సాయంత్రం 3 గంటలకు బలి అయ్యాడు. కాబట్టి పస్కా పశువుని ఎన్నుకోవలసినది 10వ తేదీ. యేసుక్రీస్తు 10వ తేదీన యెరూషలేము గాడిద పిల్లపై ఊరేగుతూ వెళ్ళాడు. దారి పొడవునా మట్టలు, వస్త్రాలు పరిచారు. అది శనివారం. కానీ మన వాళ్ళు చేసేది మాత్రం మట్టల ఆదివారం అని ఆదివారం నాడు మట్టలు పుచ్చుకొని ఊరేగుతారు. మట్టల ఆదివారం అనేది తప్పుడు పద్ధతి. ఆయన శనివారం ఊరేగితే వీరు ఆదివారం ఊరేగుతారు. ఆయన సిలువలో చనిపోయినది 14వ తేదీ బుధవారం సాయంత్రం 3 గంటలకు. కానీ వీరు ఆయన చనిపోయింది శుక్రవారం అని, దానికి గుడ్ ఫ్రైడే అని హడావిడి చేస్తారు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండునని మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది. మరి శుక్రవారం సాయంత్రం చనిపోతే 3 రాత్రింబగళ్ళు ఆయన భూగర్భంలో ఎక్కడ ఉన్నట్టు? ఆయన చనిపోయినది 14 బుధవారం సాయంత్రం.
అప్పుడు బుధవారం రాత్రి, గురువారం రాత్రి, శుక్రవారం రాత్రికి 3 రాత్రుళ్ళు, గురువారం పగలు, శుక్రవారం పగలు, శనివారం పగలకు 3 పగళ్ళు అవుతాయి కనుక లెక్క సరిపోతుంది. ఆయన లేచినది 17వ తేదీ శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అవడంతోనే, అంటే ఆదివారం మొదలు. ఆయనను ఏ సమయానికి పాతిపెట్టారో అదే సమయానికి ఆయన లేచాడు. 17వ తేదీ సాయంత్రం అంటే శనివారం సాయంత్రం. ఇదే 17వ తేదీన ఆయన తిరిగి లేస్తాడనే దానికి సాదృశ్యంగా దేవుడు మరికొన్ని సంఘటనలను మనకు ముందుగానే తెలిపాడు. నోవహు ఓడ నీటిపై తేలి అరారాతు కొండలపై నిలిచింది 7వ నెల 17వ తేదీన. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి ఆరిన నేలపై అడుగుపెట్టింది 1వ నెల 17వ తేదీన. కానీ దేవుడైన యెహోవా ఆ 7వ నెలను 1వ నెలగాను, 1వ నెలగాను 7వ నెలగాను మార్చివేశాడు. వారు ఐగుప్తు నుండి బయలుదేరిన దగ్గర నుండి వారు క్యాలెండర్ మొదలుపెట్టాడు. అనగా 7వ నెలగా ఉన్న అబీబును 1వ నెలగాను, 1వ నెలగా ఉన్న టిషిరిని 7వ నెలగాను దేవుడు మార్చివేశాడు. కాబట్టి పస్కా పశువును ఎన్నుకోవలసినది 1వ నెల 10వ తేదీ. యేసుక్రీస్తు ఎన్నుకోబడినది 1వ నెల 10వ తేదీ శనివారం. 10 మరియు 14 తేదీల మధ్య పస్కా పశువును పరీక్షించి నిష్కలంకమైనదని తేల్చవలసి ఉన్నది. యేసుక్రీస్తును 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు అందరూ పరీక్షించి ఈయనలో ఏ దోషము లేదని, ఈయన నిష్కలంకుడని తేల్చి చెప్పారు. పస్కా పశువును వధించవలసినది 14వ తేదీ సాయంత్రం 3 గంటలకు. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం విడిచినది 14వ తేదీ బుధవారం సాయంత్రం 3 గంటలకు. యోనా తిమింగలము కడుపులో ఉన్నది 3 రాత్రులు 3 పగళ్ళు. యేసుక్రీస్తు భూగర్భంలో గడిపినది 3 రాత్రులు 3 పగళ్ళు, అంటే బుధవారం రాత్రి నుండి శనివారం సాయంత్రం వరకు. నోవహు ఓడ అరారాతు కొండలపై నిలిచినది 7వ నెల 17వ తేదీన. యేసు పునరుద్ధానుడై తిరిగి లేచినది 1వ నెల, అనగా పూర్వపు 7వ నెల 17వ తేదీన. బుధవారం సాయంత్రం ఎన్ని గంటలకు సమాధి చేయబడ్డాడో ఖచ్చితంగా అదే సమయానికి శనివారం సాయంత్రం తిరిగి లేపబడ్డాడు. ఇశ్రాయేలీలు సముద్రంలో నుండి పైకి వచ్చినది 1వ నెల 17వ తేదీన. యేసుక్రీస్తు భూమిలో నుండి పునరుద్ధానుడైనది 1వ నెల 17వ తేదీన. ఆయన శుక్రవారం చనిపోతే 3 రాత్రులు 3 పగళ్ళు లెక్క సరిపోదు కనుక శుక్రవారం చనిపోయాడు అనేది తప్పు. మరి మరుసటి రోజు విశ్రాంతి దినం అని ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ ఆ విశ్రాంతి దినం వారపు విశ్రాంతి దినమైన శనివారం కాదు, అది మహాదినము. అది ఏ రోజైనా రావచ్చు. యేసును సిలువ వేసినప్పుడు అది గురువారం వచ్చింది. అంటే ఆయనను సిలువ వేసిన దగ్గర నుండి ఆయన తిరిగి లేపబడిన రోజు వరకు మధ్యలో 2 విశ్రాంతి దినాలు, 2 సిద్ధపరచు దినాలు వచ్చాయి. క్రింది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి మా యొక్క అనేక బైబిల్ వ్యాసాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోపై మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.